అక్కడికి ఈ సన్యాసులు గది కూడా ఈ సన్యాసులు దాన్ని కూడా మింగుతున్నారు. ఎంత తింటారా మీరు? మీకు ఎంత కావాలి? ఇందిరాగాంధీ పేరు చెడ కొడుతున్నారు. ఇందిరాగాంధీ 100% ఇందిరాగాంధీ ప్రోగ్రామ్స్ అంటారు కదా. ఇంకదే కాదు, మా ఇందిరాగాంధీ ఏది సంఘం లక్ష్మీబాయమ్మ యాదవ్ ఐఏఎస్ సదన్ దగ్గర ఇందిరాగాంధీని తీసుకొచ్చి విడితి ఇచ్చింది ఆడ, ఇందిరా సేవ సదన్. ఆ ఇందిరా సేవ సదనే ఇప్పుడు ఈడికి వచ్చింది. మా ఇందిరా సేవ సదన్ ఇందిరా మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా ఈమెను చేసినాం ఇక్కడ. మా యాదవ్ బిడ్డ, ఆమె యాదవ్ బిడ్డ. ఇదే కాదు, ఆ ఆస్తి మాకు ఇంకా చాలా ఉన్నది. దాన్ని కూడా ఉద్యమం మొదలు పెడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది వేల కోట్ల రూపాయల ఆస్తి ఆడ కబ్జా పెట్టినావు. ఇదే విధంగా ఈ రంగారెడ్డి జిల్లాలో గాని తెలంగాణలో గాని యాదవులు అంటే పాల లాంటి వాళ్ళు. పాలకి ఏ విధంగా ఉంటది? ఎక్కువ అయితే పొంగిపోతాయి, లేకపోతే కింద ప్రశాంతంగా ఉంటాయి. ప్రతి ఒక్క దగ్గర పాలన వాడతారు, కానీ వాళ్ళకి న్యాయం చేస్తలేరు. అంటే మా లాంటి యాదవులకు ఇంతవరకు న్యాయం చేస్తలేరు. మాకు కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ కూడా దానికి చైర్మన్ వేస్తలేడు. నీ అయ్యా జాగీరా అది? మా పదవి మాకు ఇవ్వమంటే ఆడ కార్పొరేషన్కి ఇవ్వవు. మాకు చూసిటోడు ఎవరు లేడు. నవీన్ యాదవ్, ఆ తర్వాత అనిల్ యాదవ్, ఒక ఇద్దరిని యువకులని ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే చేసిరు. ఆ శ్రీశైలం యాదవ్, శ్రీకృష్ణ యాదవ్, వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఉన్నారు. యాదవులందరినీ కదిలిస్తున్నా. వీళ్ళందరికీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏ విధంగా ఉంటాయో వీళ్ళకు ఈడ కట్టిస్తున్న వాళ్ళకు. మీకేమో 100 ఎకరాలు పెట్టుకుంటారు, మా దాంట్లో మా వాళ్ళకి కట్టుకుంటాం. మేము మా వాళ్ళని అందరం తీసుకొస్తాం. అంతా మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. మహిళలకు ఎలాంటి కార్యక్రమం కావాలన్నా ఇక్కడ చేస్తాం. మహిళలు కూర్చొని చేసే పనులని చేస్తాం. 1 కోటి మందికి కోటీశ్వరులు చేస్తామట. ఇగో మా దగ్గర మహిళలు ఉన్నారు. మా దాంట్లో 350 మంది ఇందులో బాధితులు ఉన్నారు. అందులో ఒక 100 మంది ఆడాడ కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు. వాళ్ళని చెయ్యి, వాళ్ళకు ఉపయోగపడేటట్టు చెయ్యి. అదే నేను సీఎం నుంచి డైరెక్ట్ అడుగుతున్నా. నేను మా భూములు మాకు ఇప్పించాయి, మా భూములలో మనం పని చేసుకొని బతుకుతాం. మా వాళ్లకు అడ్డం వస్తే మా దగ్గర ఒకటి ఉంటదమ్మా. ఏది తాత, మాకు ఏముంటది అంటే గొంగడి గొడ్డలు ఉంటది మా పెద్ద మనుషుల చేతిలో. చెట్టు మన తుమ్మ చెట్టు పెరిగితే ఆ గొడ్డలతో ఏం చేస్తారు? అడ్డం వచ్చే కొమ్మలన్నీ నరుకుతాడు. పెద్ద మంచిగా ఉపయోగపడేదేమో కొమ్మలు ఉంచుతాడు. గొంగడి ఉంటది, ఆ గొంగడి కింద వరిసి కూర్చుంటాడు, పడుకుంటాడు. మేము అదే చేయబోతున్నాం. గొంగడి కింద వరుస్తాము, మర్యాదగా ఆ గొంగడిలో కూర్చోబెట్టి సంజాయిస్తాము, తెలియజేస్తాము. ఈయనకపోతే బిడ్డ మా దగ్గర గొడ్డలు జాగ్రత్త. ఇప్పుడు ఈయనకు అన్నిరికేనా? అన్నిరికే.